ప్రతి మనిషికి ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఖచ్చితంగా. వాటిని గుర్తించాలి. అవతల వ్యక్తులు ఏమైనా గొప్ప పనులు చేస్తే మెచ్చుకోగలగాలి. ఇటువంటి మనసు లేనప్పుడు అందరినీ తక్కువ చేసి వాళ్ళు మాత్రమే ఎక్కువని వాదించేవాళ్ళు. ప్రపంచంలో అందరికన్నా వాళ్ళే తెలివైన వాళ్ళని వాదించేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళతోటి ఎంత కాలము స్నేహం చేసినా సరే మన యొక్క విలువని తెలుసుకోరు. వాళ్ళ యొక్క గొప్పతనాలని మాత్రమే మనకి తెలియపరచాలి అని అనుకుంటూ ఉంటారనమాట. ఇట్లాంటి వాళ్ళు మీకు కూడా తెలిసే ఉంటారు బహుశా. ఉండకుండా ఎక్కడుంటారు చెప్పండి? అందరూ ఇలాంటి వాళ్ళే ఉన్నారనమాట. మంచి విషయం ఏదైనా జరిగిందనుకోండి, వాళ్ళ వల్లే జరిగిందంటారు. ఏదైనా ఒకటి చెడు జరిగితే అవతల వాళ్ళ నెత్తి మీద వేసేసి వీళ్ళ వల్లే జరిగిందని చెప్పేసి రుద్దుతూ ఉంటారనమాట. వీళ్ళు చాలా స్వార్థపూరితమైన మనుషులుగా ఉంటారు. మనుషుల్లో చాలా రకాలు ఉంటారు కానండి, ఈ స్వార్థపూరితమైన వాళ్ళు ఉన్నారు చూసారా? వీళ్ళు చాలా డేంజరస్ అనమాట. వీళ్ళ స్వార్థానికి అవతల వ్యక్తుల్ని ఎంత కావాలంటే అంత వాడుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత వాళ్ళని ఒక చెత్తలాగా తీసి బయట పడేస్తూ ఉంటారు. వాళ్ళతో సంబంధాలని కట్ చేసుకునేటప్పుడు వీళ్ళు ఎటువంటి ఫీలింగు ఉండదనమాట. చాలా 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 ఈజీగా తీసేసి అవతల పారేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మన యొక్క సంబంధాలని వదులుకోవాలంటే ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. ఇట్లాంటి వ్యక్తులు మాత్రం ఎప్పటికీ మన స్నేహాన్ని వదిలిపోరు. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి మన నుంచి దూరం అయినా సరే, మనది నిజమైన స్నేహం అయినప్పుడు, మన మీద వాళ్ళకున్నది నిజమైన ప్రేమ అయినప్పుడు ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా వస్తారనమాట. నిజమైన స్నేహితులు చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేరండి. అలా ఉంటున్నారు అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నది నిజమైన స్నేహము కాదు అని మనం అనుకోవాలి అంతే.